సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కోటి దీపోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల భక్తిని పెట్టుబడిగా మార్చుకుంటున్న సదరు మీడియా సంస్థపై ప్రస్తుతం తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. తెర ముందు ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తూనే తెర వెనుక అక్రమ సంబంధాలు, బ్లాక్ మనీ లావాదేవీలు మరియు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వ్యాపార ప్రయోజనాల కోసమే మీడియాను ఒక ఆయుధంగా వాడుకుంటూ జర్నలిజం విలువలను పూర్తిగా తుంగలో తొక్కారనేది బహిరంగ రహస్యం. గతంలో జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నేతల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు ప్రసారం చేయడం ఈ ఛానల్ శైలిగా మారింది. రాజకీయంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అధికారం మారగానే మాట మార్చడం వీరి నైజం. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఒక మహిళా ఐఏఎస్ అధికారినికి అక్రమ సంబంధం అంటగడుతూ ప్రసారం చేసిన తప్పుడు వార్త వీరి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠగా నిలిచింది. కేవలం వార్తలతోనే కాకుండా భూదందాల్లో కూడా సదరు ఛానల్ వ్యక్తి హస్తం ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అమెరికాలో నివసించే వారి ఖరీదైన స్థలాలను తప్పుడు పత్రాలతో కాజేయడం, ఫోర్జరీ రిజిస్ట్రేషన్లకు పాల్పడడం వంటి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని దర్యాప్తులో వెల్లడి కావడంతో సదరు వ్యక్తి ప్రాథమిక సభ్యత్వాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ రద్దు చేయడం గమనార్హం. మంత్రిపై తప్పుడు వార్తలు వేసిన కేసులో ఇప్పటికే పోలీసులు కొరడా జులిపించారు. ఈ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ తన కుటుంబంతో సహా బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా విమానాశ్రయంలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 విలేకరులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి మాత్రం పోలీసుల కంట పడకుండా తప్పించుకు తిరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ తప్పుడు వార్తల ప్రవాహం వెనుక మై హోమ్, జూపల్లి మరియు మేఘా కృష్ణారెడ్డి వంటి పారిశ్రామికవేత్తల ప్రమేయం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. తమకున్న మీడియా పవర్ ను నేరుగా వాడకుండా విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో ఈ ఛానల్ ను పావుగా వాడుకున్నారని మంత్రి కోమటిరెడ్డి స్వయంగా ఆరోపించారు. విలువల పునాదుల మీద కాకుండా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పుట్టిన ఇలాంటి సంస్థలు ఎన్ని విచారణలు ఎదుర్కొన్నా తమ పద్ధతి మార్చుకోలేవని ప్రజలు భావిస్తున్నారు.